హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని కలెక్టర్ రాజుగారి హనుమంత్ జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చే ఈ హోలీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ అధికారులు సుమారు 2 లక్షల రూపాయల విలువ గల మద్యాన్ని సీజ్ చేశామని స్థానిక ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఏప్రిల్ 10న శ్రీరామనవమి రోజున జరిగే భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఉభయ దాతల టికెట్ ధర రూపాయలు 7,500గా ఉంది. దీనిపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. 2,500, 2,000, 1,000, 300, 150 టికెట్లపై ఒకరు వెళ్లవచ్చు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న రాత్రి హోలికా దహనం నిర్వహించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం శుక్లపక్షమి పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. పౌర్ణమి తిథి నిన్న ఉదయం 9 గంటలకు ప్రారంభమై నేడు మధ్యాహ్నం 12:29 వరకు ఉండనుంది. ఈ సమయంలో హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లువిరియాలి. రసాయనాలు కలిగి ఉన్న రంగుల వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పండుగను సహజ సిద్ధమైన రంగులతోనే జరుపుకోవాలని సూచించారు. పోలీసులమంటూ ఫోన్ చేసి మీ పేరిట డ్రగ్ పార్సల్ వచ్చిందని బెదిరిస్తూ కేటగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ ఎండీ బీసీ సంజయ్ హెచ్చరించారు. మోసగల ట్రాప్ లో ఐఐటీలో చదివిన వ్యక్తి కూడా మోసపోయారు. అతని వద్ద రూపాయలు 30 లక్షలు దోచేశారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, పార్సల్స్ పేరుతో ఫోన్ వస్తే స్పందించవద్దని తెలిపారు. బోధన్ పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా కామదహన కార్యక్రమాలను పలు కూడలిలలో నిర్వహించారు. పురాతన బోధన్లో చావడి ప్రాంగణంలో హనుమాన్ మందిరం వద్ద అజయ్ వాడియర్ ఆధ్వర్యంలో, హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో, పాన్ గల్లీలో, ఉద్మీర్ గల్లీలో తదితర ప్రధాన కూడలిలలో కామదహన కార్యక్రమాలు నిర్వహించారు.